చిన్న కాలువ. అలప్పుజాలోని శ్రీకృష్ణ టెంపుల్. అలప్పి బీచ్ స్వామి. ఇప్పుడు నువ్వు అయ్యప్ప కట్ చేయ వీడియో స్టార్ట్ చేయలేదా? చేసా ఆల్రెడీ. శబరిమల యాత్రలో భాగంగా దర్శనం అయిపోయిన తర్వాత చెన్ననూర్ మహాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకొని అలప్పి బస్ అయితే ఎక్కి అలప్పుజాలోని శ్రీకృష్ణ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం. ఈ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుండి మనం అలప్పి మళ్ళీ బస్ ఎక్కితే దగ్గరే ఉంటుంది. అక్కడి నుండి బోట్ జెట్టి స్టాప్ దగ్గర అయితే దిగి అక్కడ అలప్పిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. బస్ ఛార్జ్ అయితే కరెక్ట్గా అయితే గుర్తుకు లేదండి. టెంపుల్ దగ్గర నుండి ఈ అలప్పిలో అయితే బీచ్ ఉంటుంది. ఈ అలప్పి బీచ్ వరకు ఆటోకి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది 3 మెంబర్స్కి కలిపి. ఇక్కడ సముద్ర స్నానం చేసిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ బోట్ జెట్టీకి అయితే ఆటోలో 100 రూపీస్ అయితే మళ్ళీ ఛార్జ్ చేశారు. ఈ అలప్పి బోట్ జెట్టీ దగ్గర నుండి అయితే మేము కొట్టాయం వరకు అయితే వెళ్ళాము. ఈ వాటర్లో అయితే ఈ వీడియోలో అయితే ఈ అలప్పిలోని బ్యాక్ వాటర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. అలప్పి ఇది గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళలో ఉంది. బ్యాక్ వాటర్ అనగానే మనకి కేరళనే గుర్తొస్తుంది. ఇందులో మెయిన్గా వచ్చేసి వెంబనాడు లేక్ అయితే గుర్తొస్తుంది. దీన్నే అలప్పిలో పొన్నమాడ లేక్ అని, కొచ్చిలో కొచ్చి లేక్ అని అయితే పిలుస్తారు. ఈ అలప్పినే వెనిస్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. వెనిస్ నగరం ఎంత అందంగా ఉంటుందో నేనైతే చూడలే, కానీ అలప్పి అయితే చాలా బాగుంది. ఈ వెంబనాడు లేక్ ఇండియాలోనే అతి పెద్ద లేకు. ఇది 96 కిలోమీటర్ల వైశాల్యంతో 4 డిస్ట్రిక్ట్లని అయితే కవర్ చేసి అయితే ఉంటుంది. మనం స్టార్ట్ అయ్యే బోట్ జెట్టి పాయింట్ దగ్గర అయితే ఒక చిన్న కాలువలాగే మనకు కనిపిస్తుంది. కొంచెం దూరం మనం ముందుకి ప్రయాణించిన తర్వాత మనకి లేక్ అయితే ఒక సముద్రం లాగా కనిపిస్తుంది. ఈ వీడియోలో అయితే అలప్పికి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఏమేం చూడవచ్చు, అలప్పి టు కొట్టాయం బ్యాక్ వాటర్లో బోట్ రైడ్ అనేది ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొన్నమాడ లేక్లోనే కేరళలో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఇదే ప్లేస్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలప్పికి తెలుగు స్టేట్ నుండి వెళ్ళాలి అంటే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే కొచ్చి అండి, 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కొచ్చి నుండి అలప్పికి అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే కొట్టాయం నుండి అలప్పికి, అలప్పి నుండి కొట్టాయంకి అయితే ఈ బోట్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కొట్టాయంలో మనకి పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అలప్పిలో బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో అయితే షికారా బోట్ రైడ్, అలాగే అలప్పి హౌస్ బోట్, పబ్లిక్ ఫెర్రీ, అలాగే కను బోట్ రైడ్, ఇంకొకటి వచ్చేసి కయాకింగ్.
షికారా బోట్ రైడ్లో అయితే 2 to 20 మెంబర్స్ వరకు వెళ్ళే వీలుండేటట్టు అవైలబుల్గా ఉంటాయి. 2 to 5 మెంబర్స్ క్యాపబిలిటీకి 500 నుండి 800, 20 మెంబర్స్ ఉండే బోట్కి 1000 నుండి 1500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇందులో కూర్చోవడానికి పడుకోవడానికి వీలుగా బెడ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఈ షికారా రైడ్లో బ్యాక్ వాటర్నే కాకుండా లోకల్ కల్చర్ వాళ్ళ లివింగ్ స్టైల్ కూడా మనకు ఇందులో వెళ్తే కనిపిస్తాయి. హౌస్ బోట్ వెళ్ళని ప్లేసుల్లోకి కూడా ఈ షికారా బోట్ అయితే వెళ్తుంది. అలాగే ఈ రైల్లో మనకు లోకల్ విలేజెస్ కానివ్వండి, రెస్టారెంట్కి కానివ్వండి తీసుకెళ్తారు. ఇందులో వెళ్ళి ఈ కేరళ ట్రెడిషనల్ ఫుడ్ కూడా మనమైతే ట్రై చేయొచ్చు. అలప్పిలో స్టే చేయాలి అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ హౌస్ బోట్ అయితే బుక్ చేసుకోండి. హాఫ్ డే అండ్ ఫుల్ డే ప్లాన్స్ అయితే ఉంటాయి కాబట్టి మార్నింగ్ 11 AM అయితే చెక్ఇన్, అలాగే నెక్స్ట్ డేకి 9 AM అయితే చెక్అవుట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. బయట రూమ్ తీసుకునే బదులు ఇందులోనే స్టే చేస్తే సరిపోతుంది. ఈ బోట్ హౌస్లో 2 బెడ్రూమ్ నుండి 10 బెడ్రూమ్స్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. బోటును బట్టి 2 బెడ్రూమ్స్ ఉండే వాటికైతే ప్రైస్ 8000లో అయితే స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో బుక్ చేసుకునే బదులు అక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేసుకుంటే బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 to 4 మెంబర్కి వరకు అయితే స్టే చేయవచ్చు. ఎక్స్ట్రా పర్సన్ ఉంటే వాళ్ళకి అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ఛార్జ్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బోట్ రైడ్ మధ్యలో సీ ఫుడ్ మార్కెట్ దగ్గర కూడా ఆపి కావాలంటే కొనుక్కొని వండుకొని అయితే తినొచ్చు. కానీ ఇక్కడ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా అయితే చెప్తారు, బేరమాడి తీసుకోవాల్సి ఉంటుంది. హౌస్ బోట్లో అయితే ఫిషింగ్ చేసుకోవాలి అంటే మనం కూడా ఫిషింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కను బోట్ రైడ్కి అయితే 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 2 to 3 అవర్స్ అయితే ఈ చిన్న చిన్న కెనాల్లో అయితే విలేజెస్కి అయితే ఇందులో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ బోట్లలో అయితే ఇండ్ల మధ్యలో ఉండే కొబ్బరి చెట్ల నుండి అయితే ప్రజలతో మమేకమైనట్టు సాగే యాత్ర అయితే చాలా బాగుంటుంది. ఈ రైడ్లో అయితే కొబ్బరి కళ్ళు కూడా దొరుకుతుంది. paddy fields. పబ్లిక్ ఫెర్రీ రైడ్. కేరళ గవర్నమెంట్ అయితే బ్యాక్ వాటర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బోట్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఛార్జ్ వచ్చేసి టూరిస్టుల కోసం జస్ట్ 120 రూపాయలకే
2 గంటల సమయం పాటు ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరుగుతుంది. ఇది అలప్పి బోట్ జెట్టి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అలప్పి బోట్ జెట్టి దగ్గరే అయితే దింపేస్తారు. ఇవే కాకుండా ఇంకా కయాకింగ్ స్పీడ్ బోట్ కూడా ఇందులో చేయొచ్చు మనం. మేము వెళ్తున్న ఈ బోట్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించింది. ఈ కేరళ గవర్నమెంట్ మనకు ఆర్టీసీ బస్సులు అయితే ఎలా ఉంటాయో వీళ్ళకి ఈ బ్యాక్ వాటర్లో ఉండే విలేజెస్ కోసం ట్రాన్స్పోర్ట్ కోసం అయితే వీటినైతే హాఫ్ అన్ అవర్కి ఒకటిలాగా అలప్పి టు కొట్టాయం వరకు అయితే నడుపుతున్నారు. దీని ఛార్జ్ జస్ట్ 25 రూపాయలే. 4-5 గంటల సమయం అయితే జర్నీ ఉంటుంది. మేమైతే మాలలో శ్రీకృష్ణ టెంపుల్ని అలాగే అలప్పిలోని రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకున్న తర్వాత కొట్టాయం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళడం కోసం ఈ బోట్లో అయితే ప్రయాణించడం జరిగింది. ఇది అయితే చాలా అద్భుతంగా ఉంది అండి. అలప్పి బ్యాక్ వాటర్ని నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే చాలా మనకి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఇలా హౌస్ బోట్లో కానివ్వండి, షికారా బోట్లో వెళ్తే మనకు ఛార్జ్ అవుతుంది, ప్లస్ స్టే చేయాల్సి కూడా ఉంటుంది. నార్మల్గా ఇలా అంటే టెంపుల్ దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి మధ్యాహ్నం మేము అక్కడ లంచ్ చేసేసి కొట్టాయంకి అయితే ఇందులో అయితే బయలుదేరడం జరిగింది. ఇవి అంటే ఒక షిప్ అయితే మనకి ఎప్పటికీ కొట్టాయం టు అలప్పికి వస్తుంది, ఇంకొకటి అయితే అలప్పి నుండి కొట్టాయం వరకు అయితే ఇలా వెళ్తూనే ఉంటాయి. మనకి కొట్టాయంకి వెళ్ళే ఈ దారిలో అయితే కాలువలు అయితే దూరం వచ్చాక ఇలా చిన్నగా ఉంటాయి. చుట్టూ కొబ్బరి చెట్లు, మళ్ళీ టోటల్గా ప్యాడీ ఫీల్డ్స్, చుట్టుపక్కల ఇండ్లు అయితే ఇలా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి విలేజ్లో అయితే ప్రతి ఇంటికి ఎదురుగా వాళ్ళ ఓన్ బోటు అయితే చిన్నవి అయితే ఉన్నాయి. కొంతమందికి స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా పొలం దగ్గరికి వెళ్ళడానికి కూడా అలప్పి నుండి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళడానికి కానివ్వండి, అలాగే ఇక్కడ ఉండే విలేజ్ దగ్గర ఉండే వాళ్ళు మళ్ళీ సిటీకి రావడానికి అయితే ఇలా ప్రతి ఇంటికి ఒక ఓన్ మన బైక్ ఉన్నట్టు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక పడవ అయితే ఉంది అండి. ఇక్కడ మీరు అలప్పిలో స్టే చేయాలి అనుకున్నా కూడా మీకు అయితే అవైలబుల్గా అయితే హోటల్స్ చాలానే ఉంటాయి. అలాగే బైక్ రెంట్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. అయ్యప్ప భక్తులు కూడా ప్రతిసారి ఒకేలాగా కాకుండా ఇలా చెన్ననూర్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అలప్పుజాలోని శ్రీకృష్ణ టెంపుల్ని, అలాగే అలప్పిలోని రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ఇలా అలప్పి నుండి కొట్టాయంకి అయితే ఇలా రైడ్ చేసి కొట్టాయం నుండి ట్రైన్లో అయితే మళ్ళీ తెలుగు స్టేట్కి అయితే రావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.